నేను నా దానను కాను, నీ దాననే. నీ కృపపై ఆధారపడి నా జీవిత కాలమంతయు నిన్ను ప్రేమించి నమ్మకముగా నిన్ను సేవించుటకు నన్ను నేను నీ బిడ్డగా నీకు సమర్పించుకొనుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల దేవా, పరలోకమందున మా తండ్రి, ఈ బిడ్డలను పరిశుద్ధ బాప్తీసం ద్వారా నీవు నీ కుటుంబంలోనికి చేర్చుకొనింటివి కదా. వీరిని నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా విశ్వాసమునందు స్థిరపరచమనియు నానా విధములైన నీ కృపావరములను అనగా జ్ఞానమును, వివేకము గల ఆత్మను, ఆలోచన మనోబలము గల ఆత్మను, తెలివి నిజమైన భక్తి గల ఆత్మను వీరిలో దినదినము వృద్ధి చేయుచు వీరు నిత్యము జీవం పొందులాగున వీరిని నీ కనికరం చేత కాపాడుమని మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇద్దరిద్దరిని మీకు ఇవ్వబడిన స్లిప్స్ అయ్యగారికి అందజేయండి. ఓ దేవా, ఈ బిడ్డలు ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధ నీ దివ్య కృపలో ఈతనిని బలపరచుము. ఆమేన్. తిట్ల రాజు ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈతనిని బలపరచుము. ఆమేన్. గడచేసి ఓ దేవా, ఈ బిడ్డలు ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతనిని బలపరచుము. తిట్ల అశోక్, తిట్ల సుమంత్. ఓ దేవా, ఈ బిడ్డలు ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈతనిని బలపరచుము. పనికి అఖిల్ ఉషాకర్. నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈతనిని బలపరచుము. ఓ దేవా, ఈ బిడ్డలు ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈతనిని బలపరచుము. నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈతనిని బలపరచుము. ఓ దేవా, ఈ బిడ్డలు ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈతనిని బలపరచుము. ఓ దేవా, ఈ బిడ్డలు ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈతనిని బలపరచుము. ఓ దేవా, ఈ బిడ్డలు ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈతనిని బలపరచుము. నందనూరి ప్రమీల. ఓ దేవా, ఈ బిడ్డలు ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈమెను బలపరచుము. బడుగు అనూష. ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈమెను బలపరచుము. ముదునూరు ప్రతిభ, బడుగు ప్రత్యూష. ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు దినదినమంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈమెను బలపరచుము. ఆనంకి లేయమ్మ, పనికి నవ్య అంకిత. ముందుకొచ్చే ముందు తలపైన కాకెర్లి ప్రవళిక, శీలం చైతన్య అమ్మ ఇప్పుడు స్థలం. ఎల్లప్పుడూ నీ వారై ఉండి నీ నిత్య రాజ్యం వచ్చే వరకు పరిశుద్ధాత్మయందు
దినదినం అంతకంత వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపలో ఈమెను బలపరచుము. సర్వశక్తి నీ సంఘం పరిశుద్ధాత్మకు ఆలంగా ఉండినట్లు ప్రతిష్ఠించు కదా. మేము చేతులుంచిన ఈ బిడల కొరకు మేము చేయు మా ప్రార్థనలను కనికరంతో చిత్తగించుము. నీ దయగల హస్తమును వీరిపై ఉంచమని నిన్ను బ్రతిమాలు కొంచున్నాం. నీ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ వీరికి తోడై ఉండనిము. వీరు తమ బ్రతుకు కాలం అంతయు నిన్ను సేవించి నీతో నిరంతరం ఉండులాగున వీరిని నీ వాక్య జ్ఞానమందును విధేయత అందును నడిపించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడుగా యుగ యుగములు జీవించి ఏలుచుండు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. సెక్రటరీ వెనక్కు వెళ్ళాలి. చదవాలి. మిమ్మల్ని సంతోషముతో చేర్చుకొనుచున్నాము. మేము ఇక్కడున్న మీతో కలిసి ప్రభువునకు మా ప్రతిజ్ఞలను తిరిగి నూతన పరచుచున్నాము. మీరు దేవుని ప్రేమయందును జ్ఞానమందును అంతకంతకు అభివృద్ధి పొందినట్లు మేము మాట ఇచ్చుచున్నాము. ఈ రీతిగా మనమందరము ఉదకు పైనున్న పరిశుద్ధుల పరిపూర్ణ సహవాసముకు చేరునట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. తో మిమ్మల్ని అందరినీ సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాను. రెండు చేతులు పెట్టాను. రైట్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోనండి. ఈ గంభీరమైన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రియతమ తండ్రి గారిని తన ఆత్మ చేత అభిషేకించి వారు విలువైన సందేశాన్ని మనందరికి అందించి వాక్యం ద్వారా దీవించారు. మరియు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైస్ ఆఫ్ డోర్నకల్ ప్రత్యేకంగా ఈ సండుగొండ పాస్టేట్లో సింగరేణి గ్రూప్ చర్చ్ కౌన్సిల్ నందు మిమ్మల్ని అందరినీ సంపూర్ణ సభ్యులుగా సంఘంలో వారి యొక్క హస్త నిక్షేపణ ద్వారా చేర్చినందుకు మనమందరము హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చప్పట్లు కొట్టండి. తండ్రి గారికి థ్యాంక్ యూ తండ్రి గారు. ఈ దినాన బిషప్ తండ్రి గారు తన ఎపిస్కోపసీ అథారిటీ ద్వారా దేవుడు వారికి ఇచ్చిన అభిషేక అధికారం ద్వారా మిమ్మల్ని అందరినీ దేవుని పరిశుద్ధ సంఘంలో పూర్ణ సభ్యులుగా చేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి గారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి మీరు పొందిన కృపను బట్టి నేను దేవాతి దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక ఆరాధనను చాలా సిస్టమేటిక్గా అరేంజ్ చేసి మిమ్మల్ని అందరినీ సిద్ధం చేసిన దేవదానం అయ్య గారికి నేను తండ్రి గారి పక్షంగా కృతజ్ఞతలు వందనాలు చెప్పకపోతుంది. ఇక తండ్రి గారికి ఒక్కరికే అనుమతి ఆరాధనలో. థ్యాంక్ యూ. దేవదానం అయ్య గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక వారం దినముల క్రితం వచ్చినప్పుడే తండ్రి మొత్తం అన్నీ నేను గమనించాను, చూశాను. చాలా జాగ్రత్తగా వారు ఏర్పాటు చేశారు. అందును బట్టి నేను ప్రత్యేకంగా అయ్య గారికి వందనాలు తెలియపరుస్తూ ఆరాధనలో ఉన్న డైసెస్ సెక్రటరీ గారికి మరి గురువులందరికీ మరి ముఖ్యంగా తల్లి గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. తల్లి గారు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థనా పరులైన తల్లి గారు వారి యొక్క శుభాలు ఈ సమయంలో మీరు తీసుకోవడం మీకు మీ భవిష్యత్తు ఆత్మీయ జీవితానికి ఎంతో ధన్యకరము, ఆశీర్వాదకరం. ప్రియతమ తల్లి గారు ముందుకు వచ్చి వారి యొక్క శుభాలు ప్రత్యేకంగా తెలియపరిచి మనలందరిని ఆశీర్వదించవలసిందిగా ప్రియతమ తల్లి గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తల్లి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్యకాల శుభాలను తెలియజేస్తుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండుకు ఆస్తులు చెల్లిస్తూ ప్రత్యేకంగా మరి చంద్రకొండ నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావాలి. చాలా రోజుల నుంచి ఉంది ఈ ఊరు. చాలా మంది చెప్తా ఉంటే వింటున్నా కానీ అవకాశం దొరకలే. మరి ఈ స్థలానికి మమ్మల్ని ఆహ్వానించిన రెవరెండ్ దేవదానం అయ్య గారికి, అమ్మగారికి, నా కుటుంబం తరఫున డోర్నకల్ అధ్యక్ష మండల ఉమ్మడి ఫెలోషిప్ తరఫున ప్రత్యేకమైన శుభాలను వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి అదేవిధంగా మన మధ్యలో ఉంటున్న తండ్రి గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ మరి డైసెస్ సెక్రటరీ గారు సాయి గారికి ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తుంటున్నాను. మరి అదేవిధంగా సింగరేణి గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ అయ్య గారు, కేఎల్ భూషణం అయ్య గారికి, అమ్మగారికి కూడా
నా ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తుంటున్నాను. ఈ స్థలంలో ఉంటున్న ఆల్టర్లో ఉంటున్న అయ్యగారులందరికీ, ఈ స్థలంలో ఉంటున్న డీకన్ ప్రెస్బిటర్ చైర్మన్స్, ఎవాంజలిస్టులు, అమ్మగారులు, పంతులమ్మలు మీ అందరికీ కూడా ఈ మధ్యకాల శుభాలను తెలియజేస్తున్నాను. ఇచ్చి చాలా దూరం నుంచి మరి మమ్మల్ని ఈ స్థలానికి ఎంతో ఘనంగా ఆహ్వానించిన మంచి యవ్వన బిడ్డలు మంచి డ్యాన్స్ వేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించిన మీకందరికీ కూడా నా కుటుంబం తరఫున, అధ్యక్ష మండల మున్సిపల్ తరఫున మీకందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా స్థానిక సంఘం మరి స్థానిక సంఘ మరి సెక్రటరీ, ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, కమిటీ సభ్యులకు, శ్రీమతి సెక్రటరీ ట్రెజరర్ గారికి, వీరందరికీ కూడా సంఘం అంతటి కూడా ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తుంటున్నాను. మరి ఈరోజు రీడెడికేషన్ కదా. మరి తండ్రి గారు ఒక మాట అన్నారు. అంతకుముందు నాకు ఆ చర్చిలో అడుగుపెట్టే అంత ఇష్టం అనిపించలేదు అనేసి ఒక మాట బాధకరంగా అన్నారు. కానీ ఈరోజు అయితే ఎంత ముద్దుకుందో చర్చి కదా, చాలా బాగుంది. నేను అన్ని ప్రతిదీ కూడా రేకులు కూడా కొత్తగా, ఆ డ్రెస్సులు కూడా కొత్తగా అన్ని గమనించాను ఇక్కడ కూర్చొని. మరి అంత మంచి అంటే ఒక కార్యం జరగాలి అనేసారంటే మరి దీనికి ఎంతో దాని వెనక చాలా ప్రయాసం ఉంటుంది, చాలా డబ్బు ఖర్చు ఉంటుంది. అయినా కూడా అయ్యగారు అమ్మగారు ప్రార్థన పూర్వకంగా మరి స్థానిక సంఘం మంచి సపోర్ట్తో మరి ఇంత మంచిగా రీడెడికేషన్ చేసి, ఎప్పుడు అక్కడ ప్లే ప్లేట్స్ ఉంటే అవన్నీ కూడా తండ్రి గారు చెప్తా ఉన్నారు. అప్పుడు రాజరత్న తండ్రి గారి టైంలో మరి దీనికి సెమినరీస్ చర్చి పెట్టిండ్రు, ఆ పేరు పెట్టి అవన్నీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సరే ఏదేమైనా కూడా మంచిగా డెడికేషన్ చేసుకొని మరి ఇవన్నీ కూడా ఎంతో నూతనంగా చక్కగా మీరు మరి ఏర్పాటు చేసుకొని స్థలానికి మమ్మల్ని ఆహ్వానించారు. మరి అదే కాకుండా మరి ఈరోజు కన్ఫర్మేషన్స్ నిర్ధారణలు కదా, ఈ యొక్క దీనిలో మరి ఎంతవరకు మీరు వాక్యాన్ని నేర్చుకున్నారు నాకైతే తెలియదు, కానీ కొంచెం డౌట్గానే ఉంది. ఏది ఏమైనా కూడా తండ్రి గారు చాలా పెద్ద మనసుతో మెదక్ అధ్యక్ష మండలం కూడా ఎవరిని వదలకుండా నేను చాలా కన్ఫర్మేషన్స్ వెళ్ళినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్కరు ప్రశ్న అడిగి చాలాసార్లు నేను ఇయ్యనని కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి, మేమందరం బతిలాడిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఏందో మరి చంద్రకొండ ప్యాస్టేట్ ఏదైనా మరి ఎంత ప్రేమ చూపెడుతుండ్రు తండ్రి గారు నాకైతే అర్థం కాలేదు. అలా స్థలంలో కూర్చొని మరి మగపిల్లలు సరిగా ఏం చెప్పకుండా కూడా మరి మా మగపిల్లలు కూడా బిడ్డలారా మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో 16వ దావీదులో మరి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు కదా. అంటే దేవుని కీర్తనాకారుడైన దావీదు మరి ఎందుకు ఆ మాట అంటుడంటే, భూమి మీద మరి ఎవరిని ఇష్టపడతాడు దేవుడు అనేసి అంటే, నువ్వు భక్తి చేసినప్పుడు మాత్రమే దేవుడిని ఇష్టపడతాడు కదా. మనకి ఎంత డిగ్రీస్ పక్కన అన్ని పెట్టుకుంటాం కదా, మన పేరు కింద చాలా లిస్ట్ ఉంటుంది డిగ్రీస్ అన్నీ కూడా, డాక్టరేట్, ఎంఏ, ఎంఈడి, మరి బీఈడి, ఎన్నో డాక్టరేట్స్ పెట్టుకుంటాం. దేవుని దగ్గర ఇవన్నీ చెల్లవు. ఈ లోకంలో నువ్వు ఏదైనా ఉద్యోగం చెయ్యాలి, ఇతర దేశాలకు వెళ్ళడానికి మాత్రమే ఇవి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గర దేవుడు ఏం చేస్తున్నాడంటే భక్తిని మాత్రమే చూస్తున్నాడు. నేను ఈరోజు లేచి నిర్ధారణ కొరకు కదా మంచి వైట్ డ్రెస్ కుట్టుకొని చక్కగా మనం సిద్ధపడతాం. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే కనీసం ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట మీరు దీని కొరకు మీరు ప్రార్థన చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి దైవజనులు కదా, ఇన్ని డిగ్రీస్, ఇంత చదువు, ఉన్నతమైన విద్యను అభ్యసించిన మనకు అపోస్తల విశ్వాసూత్రం పెద్ద గొప్పేం కాదు, నైసియ విశ్వాసూత్రం గొప్పే కాదు, 10 ఆజ్ఞలు కదా, అలాంటి ఎన్నో మనం నేర్చుకోగలుగుతారు. కానీ ఏంటిదంటే నిర్లక్ష్యం, ఏం కాదులే నేర్చుకో. కానీ ఒకటేంటి తెలుసంటే దేవుని సన్నిధిలో ప్రతిరోజు, ఈరోజు తండ్రి గారు అడిగిండ్రు అడగకపోయినా కూడా మీరు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఆ దినాన్ని, మీ కుటుంబాన్ని, మీ జీవితాలను మరి వాక్య ధ్యానముతో మీరు ప్రారంభిస్తే
ఎంత భయంకరమైన శోధన కాలంలో మీరు ఉన్నా, ఎంత కష్టకాలంలో ఉన్నా కూడా దేవుడు అద్భుత రీతిగా మీ కుటుంబాలను, మీ భవిష్యత్తులను దేవుడు ఉన్నతంగా దేవుడు దీవించబోతా ఉంటున్నాడు. హల్లెలూయా. అలాంటి భక్తిని కదా, ఎందుకంటే దావీదుని చూసినాం కదా, ఎక్కడో గొర్రెలు కాసుకునేటోడు, కానీ అసలు సమూయేలు ప్రవక్తకి అర్థం కాలేదు. యెషయాకు ఇంటికి వెళ్ళి అందరు పిలిచాడు, లావు, ఎత్తు, బలం ఎంతమంది పిలిచినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వినగాడు కదా. భక్తి చేసిన దావీదును నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఎవరి గురించి? దావీదు గురించి కదా. దావీదుని మరి దేవుడు నిన్ను ప్రేమించాలంటే ఆయనకి ఇష్టమైంది అందం కాదు, వైట్ డ్రెస్ కాదు, డిగ్రీస్ కాదు, ఏంటిది ఆయనకి ఇష్టమైంది అంటే నువ్వు చేసే భక్తి, ప్రార్థన, వాక్యం, ఈ రెండు నువ్వు కరెక్ట్ వేలో నడిచినట్టయితే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. హల్లెలూయా. నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచి ఆశీర్వదించబోతున్నాడు. ఎవరి బిడ్డలారా ఈ స్థలంలో ఉంటున్న యవనస్తులందరికీ నేను ప్రత్యేకంగా చెప్తున్నా మాట ఏంటంటే, నీ భక్తిని కాపాడుకోవాలి. ఎక్కడ ఉన్నా దేవుడు మనం చూస్తున్నది, నువ్వు ప్రార్థించావా, వాక్యం చదివావా, ఆయనతో ఆ దినం ప్రారంభించావా అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి నిర్ధారణ అయిపోయింది అనుకోవద్దు. ప్రతిరోజు ఆ భక్తిని చేసుకుంటూ మీ కుటుంబాలు, మీ జీవితాలు ఒక క్రైస్తవ పిల్లలముగా సంఘములో, సమాజంలో అన్నిల మధ్య మీరు ఎలా ఉండాలంటే మనలో ఒక ప్రత్యేకత పడాలి క్రైస్తవులంటే ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి అలాంటి ఆశీర్వాదకరంగా మీరందరూ ఉండాలని ప్రత్యేకంగా ఆయా స్థలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి నా కుటుంబం తరఫున, మరి డోర్నగల్ అధ్యక్ష మండలి ఓపెన్ స్కాలర్షిప్ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ మీకు ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తూ ఈ స్థలంలో ఉన్న మనందరినీ కూడా దేవుడు దీవించాలి. మన అధ్యక్ష మండలాన్ని కూడా రాబోయే దినాల్లో ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదించాలా. చంద్రగొండ ప్యాస్కేట్ అంతట్లో నలుమూల గ్రామాల నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ స్థలానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన దేవదనయ్య గారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పీఠాధిపతులు ఘనమైన తండ్రి గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు తండ్రి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆరాధనలో నన్ను ఆశీర్వదించడానికి మన మధ్యలోకి వచ్చిన స్థిర మైత్రి ప్రెసిడెంట్, అధ్యక్ష మండలి స్థిర మైత్రి ప్రెసిడెంట్ రెవరెండ్ శ్రీమతి విజయకుమారి పద్మారావు తల్లి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ గారు నాగభూషణయ్య గారికి, అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ, స్థానిక పాస్టర్ చైర్మన్ గారికి, అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. శుభంగా పాస్టర్ కొత్తగూడెం పాస్టర్ చైర్మన్ గారు అబ్దుల్లయ్య గారికి, అలాగే ఇతర పాస్టర్ చైర్మన్స్, ప్రెసిడెంట్స్, డీకనయ్య గారికి వందనాలు తెలియజేస్తూ, అమ్మగారులకు వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న నూతనంగా దేవుని యొక్క సంఘంలో సభ్యులుగా చేర్చబడినటువంటి నిర్ధారణ ద్వారా చేర్చబడిన సభ్యులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంత భక్తిగా ఉన్నారో రాబోయే దినాల్లో అంతకంటే భక్తి ఎదగాల, తగ్గాల? ఎదగడం అంటే ఇప్పుడు ఎంత భక్తిగా ఉన్నారో అంత మౌనంగా దేవుని సన్నిధిలో తండ్రి గారు ఒక మాట అడిగారు. అదేంటంటే, మొదలు ఎంతసేపు మీరు ప్రార్థన చేశారు? ప్రార్థన జీవితం ప్రాముఖ్యమైంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రసంగం నేను చేయట్లేదు, కానీ తండ్రి గారు, తల్లి గారు ప్రార్థన పూర్వకంగా అధ్యక్ష మండలాల్లో ప్రాముఖ్యంగా తండ్రి గారు ఇంత ఎండలో కూడా ఈ ఊరేగింపుకి అంగీకరించారంటే నేను తప్పక కృతజ్ఞత తెలియజేయాలి అధ్యక్ష మండలం అంతటి పక్షంగా. ఎందుకంటే భయంకరంగా ఎండలు ఉన్నాయి, నిమిషానికి నీళ్లు తాగండి అని చెప్తా ఉంటే మా తండ్రి గారేమో ఎండలో నిలబడి మీరిచ్చే స్వాగతాన్ని చాలా చక్కటి స్వాగతం తెలియజేశారు. సంఘం అంతా, పాస్టర్ సెక్రటరీ, ట్రెజరర్, కమిటీ మెంబర్స్, అధ్యక్ష మండలి పీఠాధిపతులకు మీరు ఇచ్చిన ఈ ఘనమైన స్వాగతానికి మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. తర్వాత స్థానిక పాస్టర్ చైర్మన్ గారు ప్రకటనలు చేస్తారు. ప్రకటనలు గమనించండి. సిఎస్ఐ సెయింట్ మేరీ చర్చ్ చంద్రకొండ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అండ్ కన్ఫర్మేషన్ సర్వీస్ 25 వసంతాల గుడి పండుగకు మరియు నిర్ధారణ ఆరాధనకు విచ్చేసిన డోర్నకల్ అధ్యక్ష మండల పీఠం,
పీఠాధిపతులు, దైవాంశ సంభూతులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు బిషప్ తండ్రి గారికి, మరియు రెవరెండ్ శ్రీమతి కె విజయ పద్మారావు తల్లి గారికి మా కుటుంబ పక్షముగాను, పాస్టేట్ కమిటీ వారి పక్షముగాను, పాస్టేట్లోని 4 సంఘాల పక్షముగాను ఘన స్వాగతాన్ని వారికి తెలియజేస్తున్నాను. చప్పట్లతో మన సాదర స్వాగతాన్ని తెలియజేద్దాం. అలాగే అధ్యక్ష మండలి అధికారులు, డైసెస్ సెక్రటరీ రెవరెండ్ ఐహెచ్ఆర్పి మోహన్ రావు గారికి, గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ కెఎన్ భూషణమయ్య గారికి, మరియు క్లెడ్జ్ అండ్ ఎవాంజలిస్ట్ ఇన్ ద కన్సర్న్ గ్రూప్ వారందరికీ కూడా సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే పాస్టేట్లోని అనుబంధ సంఘాల వారికి, ఆయా పాస్టేట్ల నుండి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీలో ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా కలిగినా లేదా ఏ అవసరం వచ్చినా పాస్టేట్ కమిటీ వారితో పాటు వాలంటీర్స్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. వారి సేవలను కూడా వినియోగించుకోవాలని మనం చేస్తున్నాం. తండ్రి గారితో నాకున్నటువంటి కొద్దిపాటి అనుబంధం, కొద్దిపాటి ఈ యొక్క సహవాసం పరిచర్యలో జ్ఞాపకం చేసుకోవాలని తలస్తున్నాను. తండ్రి గారు చింతూరులో సేవ చేస్తున్నటువంటి కాలంలో ఒకసారి మా ఇంటికి వచ్చారు. మెల్లిమి భాస్కర్ రావు గారు, నూనె వెంకటరత్నం గారు, కుమారి ప్రసాద్ గారితో కలిసి తండ్రి గారు అప్పుడు మా ఇంటికి రావడం జరిగింది. అప్పటి నుంచి తండ్రి గారు నాకు బాగా తెలుసు. దాదాపు 90s జరిగినటువంటి సంఘటన. ఇక నేను ఎవాంజలిస్ట్గా పనిచేసినప్పుడు నాకు మొట్టమొదటి గ్రూప్ చైర్మన్ అయ్యగారుగా తండ్రి గారే కోదాడ జీసీసీలో గ్రూప్ చైర్మన్ అయ్యగారుగా ఉంటూ ఉన్నారు. 2002వ సంవత్సరంలో ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. తండ్రి గారికి ప్రాణం, మంచి గాత్రం, దానికి తగ్గ మంచి వాక్యం, మరియు పరిచర్యలో స్వార్థ ప్రకటన అనేది వారి ప్రధాన ఎజెండా. సంతోషం ఉంటే గట్టిగా చప్పటబెట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఒక అధ్యక్ష మండలానికి బిషప్ తండ్రి గారి యొక్క హోదాలో ఉంటూ కూడా ఇప్పటికీ కూడా అదే తపన, తృష్ణ వారిలో కనిపిస్తుంది. అందుకు చప్పటబెట్టి తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక తండ్రి గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ప్రార్థన పరిచర్య వారి సొంతం. ఈ సమయంలో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి మాతో పాటు ఆహర్నిశలు శ్రమించిన పాస్టర్ ట్రెజరర్ బర్ల ప్రభాకర్ గారికి, పాస్టర్ శ్రీలమంత్రి సెక్రటరీ మిస్సెస్ బడుగు రాణి గారికి, మిస్సెస్ జనుగు విజయమ్మ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే యవనస్తులకు, యవనస్తురాండ్రకు మరియు పంతులు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ కార్యక్రమం కొరకు కొన్ని కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి కమిటీ వారికి కూడా, కమిటీ ఇన్ఛార్జెస్కు, కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు దాదాపు 7 కమిటీలు ఏర్పాటు చేయబడినాయి. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు వారికి తెలియజేస్తున్నారు. దయచేసి గమనించండి, భోజన విరామ సమయంలో తండ్రి గారిని కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ దయచేసి ప్రయత్నించకండి. భోజనానంతరం తండ్రి గారిని కలవచ్చు, గమనించగలని మనవి చేస్తున్నారు. తండ్రి గారి యొక్క అనుమతితో తండ్రి గారికి అధ్యక్ష మండల అధికారులకు మరియు గ్రూప్ చర్చ్ కౌన్సిల్ పెద్దలకు పార్సనేజ్లో ఆతిథ్యం ఏర్పాటు చేయబడింది, గమనించాలని మనవి. అయ్యగారులకు, అమ్మగారులకు, పంతులు గారులకు, పంతులమ్మగారులకు ఈ చర్చిలోనూ ఆయా సంఘాల నుండి వచ్చినటువంటి వారందరికీ చర్చి ఎదుట గ్రౌండ్లో భోజనాలు ఏర్పాటు చేయబడినవి, గమనించాలని మనవి చేస్తున్నారు. భోజనాలు అందరికీ సిద్ధపరచడం జరిగిందండి. అయితే కొంచెం స్థలభావం, గ్రౌండ్ ఏరియా తక్కువగా ఉంటుంది. దయచేసి తొందరపడకండి. ముందు బయట నుండి వచ్చినటువంటి వారికి అవకాశం ఇవ్వాలని మనవి చేస్తూ ఉన్నాం. గడిచిన వారంలో తెలియజేసిన రీతిగా మన గ్రూప్ చైర్మన్ గారు జ్ఞాపకం చేసిన రీతిగా ఈ 2024-27 ఆర్థిక ప్రయాణానికి గాను స్త్రీల మైత్రి ప్రివిల్ సభ్యత్వం ఎన్హాన్స్ చేయబడింది. దయచేసి నోటీస్ బోర్డులో పెట్టబడింది.
దాన్ని గమనించాలని కూడా మనం చేస్తూ ఈ ప్రకటన ముగిస్తున్నాం. అవకాశం అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీ ప్రియ కుమార రక్తం ద్వారా నీ కృపా సింహాసనమునకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యమైనను అని కుమార్ ద్వారా ఎదుర్కొచ్చున్నాము. మమ్మను ఈ మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకొనమని వినయంతో బ్రతిమాలు కొంచున్నాము. భూమి ఆకాశములందు సమస్తము నీవి, నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. అందరము కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తున్నాం. పరిశుద్ధపరచబడును గాక. క్షమించుము, మమ్మల్ని శోధనలు తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. తాను అప్పగింపబడిన రాత్రి యందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి, తీసుకొని తినడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రావుడి, ఇది పాప పరిహారం కలుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న క్రొత్త నిబంధనకు నా రక్తం, ఈ త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ప్రభువాని మనను స్మరించుచున్నాము, నీ పునరుద్ధానమును కోరుచున్నాము, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. దేవుని జనులకే దేవుని పదార్థములు. పాపము మోసి కొని పోవు పరిశుద్ధ లోకేశ గొరియా పిల్ల మము కరుణించు. లోకేశ గొరియా పిల్ల లోక పరిశుద్ధ లోకేశ గొరియా
గొరియా పిల్ల మోసి కొని పువ్వు పరిశుద్ధ లోకేశ గొరియా పిల్ల మము కరుణించి మాకు దయ చేయుము నీ సమాధానము లోకేశ గొరియా పిల్ల మము కరుణించు లోకేశ గొరియా పిల్ల. ఇమ్మానుయేలు రాజ్యము ఇంపైన యూటాదు. ఓ పాపియందు మోగుము పాపంబి పోవును. యేసుండు నాకు మారుగా ప్రభు యొక్క శరీరకములు సంస్కారంలో విశ్వాసంతో పుచ్చుకున్న మనకు దేవుని సమాధానం ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. నిర్ధారణ పొందిన వాళ్ళు ముందొచ్చింది. నేను ఫోన్ చేసిన అన్నీ పంపించిన అన్నాడు. ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి. నేను ప్రోగ్రాంలో నిజ దేవ యేసు నిన్ను నన్ను భావించుడంటివిగా. నిజ దేవ యేసు నీ శరీర భాగ్యం బలిచ్చితివే. నాయన్న యేసు నిన్ను దిను భాగ్యం బలిచ్చితివే. నాయన్న యేసు మంచియుట మించిన పకముంచుకొనుటకు నీదు నిత్యమోడా నిత్యమాచరించుడంటివి భక్తి తోడా నిజ రూపమంద నిన్ను నిముడించుకొని నాలోని నిజ రూపమంద నేను నీతో కలసి మెలసి నేను నీ
చేసితివే నా దివ్య యేసు నేను నీ వలనుండ చేసితివే నా గట్టిగా పట్టండి కలగాలి. తొలగిపోయేను నా శాపపు కట్టు నన్ను వీడిపోయేను నా పాప సంఖ్యలు తొలగిపోయేను నా శాపపు కట్టు దైవమా నీవే ఇచ్చావు రక్షణ దైవమా మే మరువగలనా నీ మంచి ప్రేమ మే మరువగలనా నీ మంచి ప్రేమ నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా ఆత్మ నాకు తోడుండగా కానెన్నడు కాను ఒంటరిని నీ ఆత్మ నాకు తోడుండగా కానెన్నడు కాను ఒంటరిని ప్రేమా ప్రవాహం ఉంచవే నాలోనా ప్రేమా నాలోనా నే మరువగలనా నా హృదయ
సరిహద్దులు ప్రకాశించేదా చీకటి లోకములు. నే దాటిపోదును దేశ సరిహద్దులు ప్రకాశించేదా చీకటి లోకములు. జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా, జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా. నన్ను వాడుకోనుమా నీ దివ్య సేవలు, నన్ను వాడుకోనుమా నీ దివ్య సేవలు. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. తడిసెదను నీ జీవనదిలో, తడిసెదను నీ జీవనదిలో. తడిసి తడిసి ఆనందించేదా, తడిసి తడిసి ఆనందించేదా. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని
ఉండాలి